మీరు అంటే రాలేదు సాయంత్రం 4 గంటలకు 3-4 నుంచి బాగా తెలిసింది రాలేదు వస్తుంది కదా అని ఆడుకుంటే వస్తుంది మధ్యాహ్నం వస్తుండే సండే కదా ఎన్నోసారి ఉంటుంది ఫ్రెండ్స్ కాడ అనుకున్నాం సార్. మధ్యాహ్నం 3 గంటల వచ్చి కొద్దిగా వస్తుంది అనుకున్నాం. 3 గంటల నుంచి ఇంకా కొంచెం వెతకడం మొదలుపెట్టినాం. ఎన్నోసారి ఏముంటుందేమో పని నిద్రపోయినాము ఏమన్నా ఫ్రెండ్స్ కాడ ఇంటికాడ అక్కడికి వెళ్ళి చూసి అక్కడ లేదు. ఇంకా గంటకు లేట్ అయితేనే ఉంది, టైం ఓవర్ అయితేనే ఉంది. రాత్రి 8 గంటలకు కంప్లీట్ చేసిన ఊర్లోనే ఉంది. 5 గంటల వరకు వాళ్ళ కాడికే మేమే అన్నోసారి ఉంటుంది కదా అన్నట్టు తెలియదు లేక తర్వాత 5 గంటలకు అట్లా కొంచెం మందికి వాళ్ళకి ఏమంటున్నారు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. పిల్లలు ఒకరోజు చూడటానికి చూస్తున్నారు. బ్యాక్ వాటర్ గారు దాన్ని సర్టిఫికెట్ 4 నేను ఒక 7 రోజులైనా కానీ ఇంత ముందు పని చేసి రైటింగ్ లేదు కమిట్ అయిపోయింది. కారణం తెలియలేదంటే ఇప్పుడు ఆ పిల్లల్ని అడగాలి కదా, గట్టిగా అడిగితే చెప్తారు కదా. గట్టిగా అడుగుతున్నారు మళ్ళీ ఒప్పుకున్నారు, నేరం ఉంటే ఒప్పుకున్నారు, బాధ్యతనే చూపించారు. దాన్ని డైవర్ట్ వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. కొన్నిళ్ళు గడిపితే కొద్దిగా అంత స్లో అయిపోతారండి. ఇప్పుడైతే చంపినామనే మాట అన్నారు చేసినామని చెప్తున్నారు అనేది బయటికి. ఈ రోజుకి వాసంతి అనే పాప 9 సంవత్సరాల పాప అతి కిరాతకంగా మానవంగా చేసి మళ్ళా కిరాతకంగా చంపినా కానీ ఇంతవరకు 7 రోజులైంది. ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది మాకు అర్థం కాదు. ఎందుకంటే కనీసం 7 రోజులైనా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో శోభ అనిపిస్తున్నారో ఈరోజు మనం ఇక్కడ వచ్చినాక తెలుస్తుంది మాకు. ప్రభుత్వం ఏం చేస్తుందో అదేవిధంగా మన హోంమంత్రిగా ఆమె లేడీస్ కింద పెట్టినారు. హోంమంత్రి కానీ ఇట్లా అవన్నీ జరగకూడదు అనే విధంగా ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఏదైనా కానీ మాకు ఇట్లా చేస్తే జరిగితే వెనకనే చర్యలు తీసుకుంటామనేది అదేవిధంగా ఆమె ఆ రోజు మనకి మీరందరూ మన ప్రెస్ మీట్ మీద ఇచ్చింది ఆమె. మళ్ళీ ఈరోజు 7 రోజులైంది పాపని ఇంత ఘోరంగా చేసినారు కానీ అయినా కానీ ఆమె స్పందించకపోవడం. ఎందుకంటే ఆమె హోంమంత్రి లేడైన మా అదే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హోంమంత్రులు ఏమైనా ఇట్లా జరిగితే ఖచ్చితంగా అక్కడికి ప్రభుత్వమే దిగి హోంమంత్రి వచ్చి ఆమె సొంతంగా చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు 7 రోజులైంది. ఆమె మాటలకైతే పరిమితి అవుతుంది కానీ ఆమె అసలు ఇక్కడ వచ్చి ఏం జరిగింది అనేది అసలు ఎస్పీ గారు ఫోన్ చేసినా కానీ ఆయన విత్తనం లేదు, ఇక్కడ నుంచి మేము కాల్ చేస్తాం కనుక్కుందామంటే. అదేవిధంగా ప్రభుత్వము ఖచ్చితంగా జరిగిపోయింది. నా పిల్లలు రోజుకో మాట చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టంగా పిల్లలు ఉన్నారు కానీ అయినా కానీ డిపార్ట్మెంటు రోజుకో మాట చెప్తున్నారు. రోజు శ్మశానం అంటున్నారు, రోజు ఎక్కడో బుంచామంటున్నారు, ఓ రోజేమో కృష్ణానదిలో చేసినామంటున్నారు. అసలు దీనికి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ పొంతులు ఉండాలి మాట్లాడినాక. ఓ దగ్గర అన్నాక ఒకటి ఖచ్చితంగా దాన్ని అలాంటి వాళ్ళు ఎంత వెనకనే
అట్లా వాళ్ళని ఖచ్చితంగా ఉరిదీయాల, లేదంటే కాల్చిపారేలా. ఎందుకంటే చిన్ని పిల్లలే ఈరోజు ఆ పని చేసినారంటే ఇంకా పెద్ద అయితే ఇంకా ఏం ఘోరాలు చేస్తారా వాళ్ళు. అట్లా వాళ్ళని మాత్రం ఉన్నీయకూడదు. వాళ్ళు ఎంటి పెట్టుకుని వాళ్ళని ఎట్లంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఎంటి పెట్టుకుని ఇంత ఘోరానికి పాల్పడిన వాళ్ళని ఇంకా వాళ్ళు రాజమర్యాదలు చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే అండదండ ఉంది అని చెప్తున్నాం. లేదంటే ఈ పాటికి ఖచ్చితంగా బుడికే వాళ్ళు ప్రభుత్వమే ఈ పని చేస్తుంది. ఎందుకు మేము చెప్తున్నాము, మన వైఎస్ఆర్ ప్రభుత్వం లేడీస్ పెట్టిందని వాళ్ళు మహిళా హోంమంత్రిని చేసినారు. మా రాష్ట్రం మా జగనన్న ఉన్నప్పుడు దిశ పెట్టి ఏదైనా కానీ ఇమీడియట్లీగా చేసే విధంగా చేసినారు. కానీ ఈరోజు చిన్న పాపని అతి కిరాతంగా దారుణంగా చంపినామంటున్నారు, చెడిపి చంపినామంటున్నారు. ఇంతవరకు ఆమె ఏడగానే స్పందించని చూడలేము మేము. కనీసం ఆమె చర్యలు తీసుకోవడానికి చెప్పాలి కదా. ఆమె లేడీ హోంమంత్రి గారు ఆమె కానీ ఆమెకి ఇదే ఒకటే చెప్తున్నాం, మా పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వము మేము డిమాండ్ చేసేది ఒత్తిడి చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ పాపకి చనిపోయిన పాప ఖచ్చితంగా వాళ్ళని కుటుంబం ఆదుకున్న ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా ఖచ్చితంగా 10 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చి వాళ్ళు నష్టపోయినారు కాబట్టి ఆ ఇంట్లో ప్రభుత్వం ఉద్యోగము ఒకటి ఇవ్వాలని మేము చెప్తున్నాము. ఎందుకు డిమాండ్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయినారు. అయినా ఇంతవరకు 7 రోజులైనా కానీ ఏమీ స్పందన లేదని, అదేవిధంగా వాళ్ళకి తక్షణమే ఆర్థిక సాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు చాలామంది అందరూ అసలు ఊరే గాథలో ఉంది. ప్రతి ఒక్కరూ బాధలోనే ఉన్నారు. ఈ ఊర్లోకి వచ్చి చూస్తున్నాము, ప్రతి ఒక్కరు ఇల్లు అంత ఊరు ఒకటై ఎక్కడైనా ఊరు వాళ్ళు కానీ చాలామంది అంతా వెతుకుతున్నాము. మాకు సరైన సమాధానం లేదని చెప్తున్నారు. సరైన సమాధానం ఆ పిల్లల్ని తీసుకొని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని మీరు ఉరిదీస్తారో లేదంటే వాళ్ళని కాలేజ్ చంపుతారో. ఇట్లా వాళ్ళని తెలంగాణ ప్రభుత్వంలో చూసినా మేము ఇమ్మీడియట్లీ ఎన్నికనే కాల్ చంపినారు. కాబట్టి మీరు కానీ ఇట్లా దుర్మార్గమైన వాళ్ళని పిల్లల్ని ఉండకూడదనే మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.